నెల్లూరు నగర కమిషనర్ కోర్టు ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన రామ్జీ నగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీ నగర్లో అక్రమంగా బాలకృష్ణారెడ్డి ఇంటిని కూల్చివేశారని, ఇందుకోసం దోషిగా హైకోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి కమిషనర్ కు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ కు సంబంధించి గతంలో ఎన్నడూ జరగనటువంటి ఘోరమైనటువంటి చర్యలు ఈరోజు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనవాయితీగా మారిపోయింది. నెల్లూరు కార్పొరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి నారాయణ ఈరోజు అనేక రకాలైనటువంటి కొత్త పుంతలు తొక్కించేటువంటి విధంగా ఈ పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో, నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను, యువకుడు, ఐఏఎస్ చదివినటువంటి వాడు, ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు అని చెప్పి. అటువంటి వ్యక్తి నారాయణ ఎన్ని రోజులు రాజకీయాల్లో ఉంటాడో తెలియదు. ఏ రోజు గుడిసె మీద దెబ్బ వేసి వెళ్ళి స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పి వెళ్ళిపోతాడో తెలియదు. అటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ నగర్ లో ఒక ఇంటిని ధ్వంసం చేశారు, కూలగొట్టారు. దానికి ఏం చెప్పారు, అదేదో కాలువ గట్టు మీద ఉంటే కూలవ కొట్టామని చెప్పి. అంటే కాలువ గట్టు మీద ఉన్నటువంటివి ఏవి కనపట్టంలే. ఒక్కటే పాపం బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే కనపడింది. మేము అడుగుతున్నాం, మీరు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు అంటే 1976 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. దాదాపుగా 50 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నట్టుగా మీ మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్స్ రసీట్లు, ఇచ్చినటువంటి కరెంటు కనెక్షన్లు, ఇవన్నీ దాదాపుగా 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 50 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయలేదా? ఇంతకుముందు గతంలో నువ్వు మున్సిపల్ మంత్రిగా పనిచేయలేదా? అప్పుడెప్పుడు ఈ అన్యాయం అని అనిపించలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఈ రోజే కొత్తగా మేలుకొని వచ్చి అదొక్కటే అక్రమ కట్టడం అన్నట్టుగా ఆ ఒక్క అక్రమ కట్టడాన్ని కోల్చడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈరోజు నేను అనుకుంటున్నా ఈ కమిషనర్ కి కోర్టు బుద్ధి చెబుతుంది అని చెప్పి. ఈరోజు 18వ తేదీ నోటీస్ ఇచ్చారు. ఇది కోర్టు ఆర్డర్, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. 18వ తేదీ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి 22వ తేదీ రిట్ పిటిషన్ అడ్మిషన్ కి పోయింది. వెంటనే కోర్టుకు వెళ్లారు వాళ్ళు, హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొన్న 29వ తేదీ ఒక ఆర్డర్ పాస్ చేసింది. 22వ తేదీ మీరు కోర్టుకు వెళ్తే 27వ తేదీ కోర్టులో ఈ మ్యాటర్ సబ్ జ్యుడిషియల్ అయినప్పుడే మీరు వెళ్ళి ఆ ఇంటిని కూలగొడితే 29వ తేదీ 27వ తేదీ మీరు కూలగొట్టిన తర్వాత ఆర్డర్ పాస్ చేసింది. ఏం చెప్పింది, ఎవడైతే మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఆ రోజు కౌన్సిల్ గా రిప్రజెంట్ చేశాడో కమిషనర్ పక్షాన, అతనికి మీరు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పామో, చేయమని చెప్పాడు కౌన్సిలర్, స్టాండింగ్ కౌన్సిల్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా దీనికి సంబంధించి రిట్ పిటిషన్ పెండెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని కూలగొట్టారు, ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి, ఇన్ వ్యూ ఆఫ్ ద సేమ్ రెస్పాండెంట్ నెంబర్ 3 is directed to appear this court on 5/2/2025 and explain as how they could demolish the said construction despite oral instructions given to the land standing council on 22 January 2025 to inform concerned authority not to initiate any action pending the writ petition. అంటే రెస్పాండెంట్ నెంబర్ 3 ఎవరు అంటే కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్. కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి ఏ విధంగా దాన్ని డెమాలిష్ చేశాడో నేరుగా మా ముందు వచ్చి నిలబడి చెప్పమని చెప్పి 5వ తేదీ పర్సనల్ అపియరెన్స్ ఇచ్చింది. కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసేటువంటి వాడు దోషిగా ఈరోజు కోర్టు ముందు నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది నెల్లూరు నగరపాలక కమిషనర్ కి. ఐఏఎస్ చదివినటువంటి వాడికి ఎంతగానో దౌర్భాగ్యం అవసరం లే. నన్ను అడిగితే ఒకవేళ కమిషనర్ కి నిజాయితీ అనేటువంటిది ఉంటే తప్పు చేశా,
తప్పు చేసి దోషిగా కోర్టు ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి రాజీనామా ఇచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ కళ్ళలో నీళ్లు కారేటువంటి పరిస్థితి వస్తాయనేటువంటిది గుర్తుంచుకోండి. ఎవరో చట్టం ముందు అతిథులు కాదు, మీరేం దైవాంశ సంభూతులు కాదు. రేపేం మిమ్మల్ని కలెక్టర్ ఆ రోజు కోర్టు దగ్గరికి వచ్చి ఆ జడ్జి స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి కూర్చుంటాడు తప్ప నారాయణ అక్కడ కూర్చొని తీర్పు ఇవ్వడం మీకు అనుకూలంగా. ఆయన చెప్పాడు కాబట్టి మేము పగలు కొట్టాము, ఇంకొక ఆయన చెప్పాడు కాబట్టి పగలు కొట్టాము. ఎవడి అబ్బ సొమ్మని మీరు పాపం ఆరుగాలం కష్టపడి పాపం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని మీరు ఒక్క నిమిషంలో దోచివేస్తే, దాన్ని కూల్చివేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా? మిమ్మల్ని విడిచిపెడతాం అనుకుంటున్నారా? ఈరోజు అధికారం మిమ్మల్ని జీవితకాలం కాపాడద్దని భ్రమపడుతున్నారా? అటువంటి భ్రమల్లో నుంచి బయటికి రండి. ఎందుకంటే ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితులు నేనేం మాట్లాడడం కాదు. ఒకసారి నారాయణ చెప్తుంటాడు, నేను సర్ప్రైజ్ విజిట్ చేస్తాను, ఆకస్మిక తనిఖీలు చేస్తాను. ఆకస్మిక తనిఖీ కాదు నువ్వు చేయాల్సింది, మారు వేషంలో తనిఖీ చేయ. ఒకసారి నీకు అలవాటు ఉంది కాబట్టి ఏదన్నా గడం పెట్టుకోను, లేకపోతే ఏదన్నా మారు వేషం వేసుకొని పోయి అయ్యా ఎట్టుంది నారాయణ పరిపాలన నెల్లూరులోను, పొంగూరు నారాయణ పరిపాలన అంటే పిచ్చి నారాయణ పరిపాలన లాగుందా, పొంగూరు నారాయణ పరిపాలన లాగుందా అని చెప్పి ప్రజలు చెప్తాను. నేను చెప్పను కదా, నువ్వు పోయి ఒకసారి మారు వేషంలో నీకు అలవాటు ఉంది, పోయి ఆకస్మిక తనిఖీలు చేస్తావు. మారు వేషంలో నువ్వు ఆకస్మిక తనిఖీ చేసి నెల్లూరు నగర ప్రజలు నీ పరిపాలన బేసిక్ గా ఉంది, కార్పొరేషన్ అస్తవ్యస్తంగా లేదు, కార్పొరేషన్ సరిగ్గా పనిచేస్తున్నటువంటి మాట వింటే నువ్వు నాకు వచ్చి చెప్పి నిజమన్నా నేను ఇట్లా పోయి వచ్చాను పలానా దగ్గరికి, ఆయన బాగుంది నా పరిపాలన అన్నాడు. ఒక్కడంటే ఒక్కడనేటువంటి పరిస్థితులు ఈరోజు. కారణం ఏంది? మీ ఇష్ట ప్రకారం ఎవరు ఇల్లు కొట్టాలంటే వాళ్ళు ఇల్లు కొట్టాలా, ఎవరు ఇల్లు ఉంచాలంటే వాళ్ళు ఇల్లు ఉంచాలి. అంటే నేను మొన్ననే చెప్పేది ఏమన్నా మీ జాగీరా అని చెప్పి అడిగాను. మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు రకరకాలుగా ఎన్ని చేయకూడదు అనైతికమైనటువంటి కార్యక్రమాలు. మీరు ఏదైనా ఒక పద్ధతి ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక విభాగానికి నువ్వు అధిపతిగా పనిచేసేటప్పుడు, మున్సిపల్ మంత్రిగా పనిచేసేటప్పుడు అక్కడేమి మార్గదర్శకాలు ఉండవా? లేదా అక్కడేమి నియమ నిబంధనలు ఉండవా? నీకేమన్నా కొత్త చట్టం ఏదన్నా ఉందా? నువ్వు అనుకున్నటువంటిది, నువ్వు కలగన్నటువంటిది, నీ కల్లో కనిపించినటువంటిది కొట్టుపారేయాలా, మిగతా అన్ని ఉండించాలనేటువంటిది ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నియమ నిబంధన, నీకు ఒక నియమ నిబంధన, లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నియమ నిబంధన అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము అడిగేటదానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేక ఏదేదో ఎవడెవడో దారిని పోయే వాళ్ళ చేత ఎవరెవరో మాట్లాడుతుంటారు. వాటిని లెక్క చేస్తాం అనుకున్నావు నారాయణ? నరేంద్ర మోడీని కూడా అడుగు తినేవాడు మాట్లాడుతుంటాడు, వాటి గురించి పట్టించుకో. రాజకీయాలు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తాం. తప్పులు మీరు చేస్తే దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళ పక్షాన నిలబడతాం. ఈరోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూసావా? ఇవి నిజంగా నేను చెప్పినట్టుగా ఇది పిచ్చి పనులు కాక మంచి పనులు అయ్యి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే మీ కమిషనర్కి ఎంత ధైర్యం ఉంటే మీ కమిషనర్ పోయేటువంటి బోర్డులు పెడతాడు. సొంత ప్లాట్లలో, సొంతంగా ఉన్నటువంటి ప్లాట్లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకో, లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదని నోటీస్ ఇయ్యి, ఆ నోటీసుని అక్కడ అంటించు. ఇవన్నీ వదిలిపెట్టి హెచ్చరిక, ఈ స్థలం నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోవడం అనేది. తదుపరి వివరాల కొరకు ఈ కింద నంబర్ని సంప్రదించగలరు. ఎప్పుడన్నా నెల్లూరు చరిత్రలో ఎవడన్నా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే ఇటువంటి బోర్డులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడన్నా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దగ్గర ఇటువంటి బోర్డులు పెట్టాడు మీ కమిషనర్. ఇప్పుడు ఆ తీసుకెళ్లి పాపం ఒక టైటిల్ ఉండేటువంటి భూమిని మీరు ఈ బోర్డు పెడితే మేము స్వాధీనం చేసుకున్నాము అంటే ఆ తర్వాత మీకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టవచ్చు, మీరు ఆ బోర్డు తీసేయచ్చు. కానీ అతనికి ఉన్నటువంటి రేట్ ఏమవుతుంది, ఆ భూమి యొక్క విలువ ఏమవుతుంది? ఓఎంఐ ఇది డిస్ప్యూట్ లో ఉంది, ఒకసారి కార్పొరేషన్ వచ్చి బోర్డు పెట్టారు దీనికి, కాబట్టి దీన్ని కొనొద్దు అని చెప్పి అవసరాలకు అమ్ముకోవాలన్నా సరే అమ్ముకోలేనటువంటి తీర స్థితికి ఈరోజు పాపం నెల్లూరు నగర ప్రజలు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఎన్నడూ చూడనటువంటి ఘోరాలు, నేరాలు. అదేవిధంగా ఈరోజు ఎవరన్నా లేఅవుట్ 2014 నుంచి 2019 దాకా నువ్వు మున్సిపల్ మంత్రిగా వెలగబట్టలేదా? ఆ రోజు ఉన్న కళ్ళు మూసుకున్న దురదృష్ట పాలన చేసావా? నేను కళ్ళు మూసుకున్నాను, నాకేం తెలియదు, నేను చూడలేదని చెప్పదలుచుకున్నావా? ఈ రోజు ఏదో ఉలిక్కిపడి లేచి వచ్చినట్టుగా పాత లేఅవుట్లు ఏదన్నా ఉంటే ఆ లేఅవుట్లకు సంబంధించి మీరు పర్మిషన్లు ఇవ్వద్దు, వాటికి ఏదన్నా కట్టుకొని ఉంటే వాటికి కనెక్షన్లు ఇవ్వద్దు, వాటికి రిజిస్ట్రేషన్లు చేయొద్దు. నీకేమి సంబంధం ఉంది? నీకేమి హక్కు ఉంది? ఏదైనా ఉంటే రెగ్యులరైజ్ చేయి, లేదంటే బెటర్మెంట్ ట్యాక్స్ కట్టించుకో. వాళ్ళకి పర్మిషన్ ఎవడో పేదవాడు కొనుక్కుంటే
ఎవడో పాపం ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు అమ్మి డబ్బులు చేసుకుని వెళ్ళిపోతే ఆ రోజు వాళ్ళకి నువ్వు అంటగాగి వాళ్ళకి ఒత్తాసు బలికి ఈ రోజు పాపం కొనుక్కున్నటువంటి వాడు పేదలు నిరుపేదలు ఒక ఇల్లు ఎంత కష్టపడి కట్టుకుంటాడు మనిషి. ఈ రోజు నువ్వు పోయి ఒక అరగంటలో కూర్చోవే దారిని పోయేటువంటి సామాన్యుడు కడుపు మండుతుంది పాపం బాలకృష్ణ ఇల్లు చూస్తే. దారిని వెళ్ళేటువంటి సామాన్యుడు వెళ్తే ఆగి అయ్యో ఇంత నేరమా ఇంత ఘోరమా అన్నట్టుగా అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దేనికి? ఎంత కష్టపడితే ఆ కుటుంబం ఆ ఇల్లు నిర్మించుకోగలిగింది. దాన్ని తీసుకెళ్లి ఈ రోజు నువ్వు కూల కొట్టడానికి నీకు 1 గంట సమయం పట్టింది. ఎన్ని రోజులు వాళ్ళ పాపం కష్టపడితే ఆ కుటుంబం, ఎన్ని రోజులు కష్టపడితే ఆ కుటుంబం దాంట్లో నుంచి మధ్యతరగతి కుటుంబాలు నువ్వు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెడితే ఆ కుటుంబాలను గోడు అనిపిస్తే రేపు అది మనకి తాకుతుందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించే. వాటికి సంబంధించిన దాంట్లో కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలి అంటే కరెంట్ కనెక్షన్లు ఇవ్వడానికి లేదు. కట్టుకున్నటువంటి ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు కొలతలేస్తారా? దేనికైనా మా ఇల్లు కొలతేస్తున్నాడు అంటే డీవియేషన్ ఏదైనా ఉందో చూస్తాడంట. అంతకుముందు ఇచ్చినటువంటి ప్లాన్ డీవియేషన్ అంటే ఏం చేస్తాడంటే కరెంట్ కట్ చేస్తాడంటే, లేకపోతే దానికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఆపుతారంట. ఆ కుటుంబం ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎక్కడికి పోవాలా? వాళ్ళు ఏం చేయాలా? ఎవరో కట్టుకున్నారు, ఎప్పుడో కట్టుకున్నారు, పర్మిషన్ లేవు. ఏమో ఆ రోజు మీ వాళ్ళు మామూలు తీసుకున్నారు, వాటికి ఒప్పుకున్నారు కార్పొరేషన్ సిబ్బంది ఎవడో ఒకడు. ఈ రోజు వాళ్ళని పంపించి ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని నేను డెమాలిష్ చేస్తాను, ఆయనకి పర్మిషన్ లేదు అంటే ఆ కుటుంబం ఏం కావాలా? నిరుపేదల పాప చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు వాటిని రెగ్యులరైజ్ చేయాలన్నా ఏదైనా ప్రొసీజర్ చేయాలనేటువంటి ఆలోచన చేయాలి. వాటిలో మళ్ళీ ఏరడం ఏమని ఈయన ఏ పార్టీకి సంబంధించినోడు? తెలుగుదేశం అయితే గమ్ముకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టే. నియమ నిబంధనలు ఏంటంటే ఏదైనా మీరు ఏ విధంగా నియమ నిబంధనలు పెట్టండి అని చెప్పినప్పుడు ఇది తొగ్లక్ పరిపాలన ఉన్నట్టుంది తప్ప ఇది వేరే పరిపాలన కనిపించడంలే. నెల్లూరు నగరానికి సంబంధించి ఎప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూడలే, ఈరోజు కనపడుతున్నాయి కళ్ళ ముందే. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా నేను కమిషనర్ విషయంలో చెప్తున్నాను, కమిషనర్ విడిచిపెట్టాం. ఈ రోజు కమిషనర్ అనుకోవచ్చు నాకు అధికార పార్టీకి సంబంధించినటువంటి అండ ఉందా అని. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కానీ మీరు చేసినటువంటి పనులు, మీరు తీసుకొచ్చేటువంటి చెడు సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో రేపు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇతర పార్టీలు ప్రశ్నించడానికి మీకు నోరు ఉండదు, గుర్తుంచుకోండి. ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు మీరు, గుర్తుంచుకోండి. కాబట్టి అటువంటి పద్ధతులు మానుకోండి. ఇప్పటికైనా సరే నేను ఖచ్చితంగా ఈ కోర్టు విషయంలో నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పటికే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ కమిషనర్ కాబట్టి ఉన్నాడు, వేరేవాడిగానైతే సెలవు పెట్టి వెళ్ళిపోవడమో లేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడమో, వీళ్ళు చెప్పేటువంటి నేరాలు నేను చేయలేకపోతున్నానని చెప్పి దాని నుంచి ఆ బాధ్యత నుంచి తప్పుకునేవాడు. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేశామని మేమనడం కాదు, తప్పు చేశావు అని హైకోర్టు ప్రశ్నిస్తున్న దానికి సమాధానం చెప్పి రేపు కోర్టు బోన్లో నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దోషిగా ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముండవు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వీళ్ళు ఉండేటువంటి అధికార పార్టీ నాయకులతో అంటగాగి వారు చెప్పినటువంటి పనులన్నీ చేసి అనవసరంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. అందుకనే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలో ఏ కార్యకర్తకి ఏ సాధారణమైనటువంటి వ్యక్తికి అన్యాయం జరిగినా సరే మా గళం వినపడుతుంది, మిమ్మల్ని మేము నిలదీస్తాం. తప్పనిసరిగా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఇది పార్టీ పరంగా మాట్లాడతారులే, ఏదో విమర్శలు చేసి వెళ్ళిపోతారులే. విమర్శలు చేసి వెళ్ళిపోం, ప్రతి ఒక్కటే నోట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీ మీద రేపు ఈ ప్రభుత్వం మారిన వెంటనే మీరు మర్చిపోండి. చాలా మంది నవ్వుతా అంటున్నారు ఏమని, ఏందో పాపం వాళ్ళ పార్టీ వచ్చినట్టు. మా పార్టీ వచ్చినట్టుగా తమ పార్టీ వెళ్ళిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన అడ్రస్ లేనటువంటి పరిస్థితి, అడ్రస్ గల్లంతేటువంటి పరిస్థితి ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ భ్రమం నుంచి తిరిగిపోండి. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు, ఏమని ఇవ్వలేకపోతున్నానని చెప్పి. కారణం ఏంటంటే వారు ఇచ్చిన ఓటేసే పరిస్థితి లేదు. ఇల్లు మన పని అయిపోయింది, మనం ఇవ్వలేము, అయిపోయింది, క్లోజ్, కేసు క్లోజ్ అయిపోయింది, ఫైలు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా లూటీ చేద్దాము, ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా జనాలను ఇబ్బంది పడదాము, ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా దోచుకున్నాము, ఈ ఆలోచనతో పనిచేస్తున్నారు తప్ప విధ్వంసమైనటువంటి పాలన తప్ప అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ జాడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. జాడ కనిపిస్తే ఈరోజు ఎవరున్నా తీసుకెళ్లి ఎవరినైనా సరే, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్నడూ జరగలేదు ఈ ఘోరాలు, ఎన్నడూ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పోతే మేము స్వాధీనం చేసుకుంటామని బోర్డులు పెట్టలేదు. ఈ విధంగా పాపం మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి దాన్ని చూస్తే, కన్స్ట్రక్షన్ చూస్తే అంత దారుణంగా కనిపిస్తుంది. పాపం కూల్చివేసినటువంటి అని చెప్పి మొన్న మేము చూసినటువంటి ఫోటోలు పెడితే నేను చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు, ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఎవరెవరో పాపం కామెంట్స్ పెట్టారు. దాన్ని బట్టే మీ పరిపాలన తీరు, మీరు పనిచేస్తున్నటువంటి విధానం అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి గుర్తుంచుకోండి. ప్రతి పాపం మీ పాలిట శాపంగా పరిణమిస్తుంది. ఈ పాపాలన్నీ శాపాలుగా వెంటాడతాయి. కాబట్టి కమిషనర్ చేస్తున్నటువంటి నేరాలు, కమిషనర్ చేస్తున్నటువంటి ఘోరాలు నిలదీస్తాం, కట్టడి చేస్తాం. మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామంటే కుదిరేటువంటి పరిస్థితి ఉండదు.
ఆ రోజు మీరు దొంగతనంగా వచ్చారు కాబట్టి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేదా మమ్మల్ని కాల్చి పారేసేస్తారా, మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారా, అది వేరే విషయం. వాటన్నిటికీ భయపడేటువంటి వాళ్ళం కాదు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించడం కాదు, అధికారంలో లేనప్పుడు మా కార్యకర్తల్ని, మాకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసినటువంటి వాళ్ళం. నారాయణ లాగా ఇక్కడ ఏమైనా పలాయన చిత్తగించి ఎక్కడో చేరి మళ్ళీ ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చేటువంటి వాళ్ళం కాదు. మేము ప్రజలను కనిపెట్టుకునే వాళ్ళం, వాచ్మ్యాన్ డ్యూటీ చేసేవాళ్ళం, కాపలా కుక్కలాగా వ్యవహరించేటువంటి వాళ్ళం. మీలాగా అధికారం ఉంటే మాత్రం నెల్లూరులో తిరగతా వాళ్ళది పగల కొట్టండి, వీళ్ళది పగల కొట్టండి అని చెప్పి అయిపోగానే నా ఎక్కడ పగల కొడతారో నాయనా నేను మాట్లాడితే అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం కాదు. దేనికైనా నిలబడేటువంటి వాళ్ళం, పోరాడేటువంటి వాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఒక అమాయకుడు ఇల్లు కొట్టినంత మాత్రాన మీరు సాధించేటువంటి ఘనత ఏముండదు, కానీ దీనివల్ల మీరు ఎంత చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారో ఆలోచించేయండి. ఎంత చెడ్డ పేరు మీకు వచ్చిందో ఆలోచించేయండి. నగర ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఆలోచించేయండి. ప్రజల ముందు మీరు ఏ విధంగా దోషులుగా చిత్రీకరింపబడుతున్నారో ఆలోచించేయండి. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా రేపు 5వ తేదీ మేము మరలా దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయమూర్తి మంచి మనసుతో ఆ కమిషనర్ కి జైలు శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది, జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతాం.